ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని మనకి మోడల్ బ్లౌజ్ని కటింగ్ ఎలాగన్నది చూద్దామండి. ఇది ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఏమో నార్మల్ నెక్ డీప్ వస్తుంది, అలాగే ఫ్రంట్ వైపు మనకి బోట్ నెక్ వస్తుంది. సరేనండి, ఇప్పుడు ఈ మోడల్కి అయితే కనుక ఎలా షోల్డర్ తీసుకోవాలి, ఏ రకంగా మనం మార్కింగ్ చేసుకోవాలి, మెడవెడల్ పెన్ తీసుకోవాలన్నది ఇక్కడ ఛాలెంజ్ అనమాట. సరేనా, ఈ నెక్లోని మా నార్మల్గా బ్యాక్ సైడ్ బోట్ నెక్ అనేటప్పటికి ఫుల్ షోల్డర్ అనేది తీసుకుంటాం. ఇందులోని కొద్దిగా డిఫరెంట్ అనమాట. సరేనండి, మనకి మోడల్ చూస్తున్నాము అంటే బ్లౌజ్ సైజులు అవి ఎలా తీసుకోవాలో తెలుసు కదా. బ్యాక్ సైడ్ చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు తీసుకుని ఎంత వస్తుంది దానికి ఇంకొక అంత కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలిస్తే నడుము లూజ్ వస్తుంది. భుజం దగ్గర నుంచి కింద నడుము వరకు పొడవు కొలిస్తే పొడవు వస్తుంది. అది మనకి తెలిసిందే కదా. ఇప్పుడు నేను బ్లౌజ్ సైజ్ అన్నది మెన్షన్ చేస్తున్నాను. చెస్ట్ అన్నది 38 సైజు, అలాగే నడుము వచ్చేసి 30, అలాగే పొడవు వచ్చేసి 14 ఇంచులు. సరేనండి, ఇప్పుడు ఈ సైజుల్లోనే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ఎప్పుడూ కూడా పొడవు అనేటప్పటికీ మనం 1 ఇంచు మన ఖర్చులకు కలుపుకొని పొడవు మార్కింగ్ అనేది చేసుకుంటాం. కోరంచులు 2 ఒకవైపు వచ్చేటట్టుగా నేను మార్కింగ్ చేశాను. దాని తర్వాత ఫోల్డింగ్ ఏమో మన దగ్గర ఉంది. కోరంచులు 2 ఒకవైపు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసాం, ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉంది. సరేనండి, ఇప్పుడు మార్కింగ్ అన్నది చేద్దాం. ఇప్పుడు 14 ఇంచులకి 1 ఇంచు కలిపితే 15 ఇంచులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా మార్కింగ్ అన్నది 15 ఇంచులకి ఫస్ట్ పొడవు మార్కింగ్ అన్నది పెట్టుకుందాం. సరేనండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక మార్కింగ్ చేస్తే 15 ఇంచులకి లైన్ మీకు స్కేల్ అవసరం లేకుండానే ఇంచీ టేప్తోనే మీకు చక్కగా స్ట్రైట్గా లైన్ అన్నది వచ్చేస్తుంది. సరేనండి, ఇలా పొడవు పెట్టిన తర్వాత అసలు నెక్ డీప్ ఎంత పెడదాం అనుకుంటున్నాం. నార్మల్గా అయితే కనుక చిన్న మెడ కాదు, బాగా ఓవర్ డీప్ కాదు, నెక్ డీప్ వచ్చేసి ఒక 10 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తాను. సరేనండి, అది మీ నార్మల్ బ్లౌజులకి మీరు ఎప్పుడు నెక్ డీప్ ఎంత పెడుతున్నారో అంతే పెట్టుకోవచ్చు. సరేనా, ఇప్పుడు పైనుంచి ఇలాగా 10 ఇంచుల దగ్గరికి నెక్ డీప్ అనుకుందాం. 10 ఇంచుల నెక్ డీప్ అన్నది నేను పెట్టాను. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు కూడా నెక్ డీప్ని పెట్టి మనం షోల్డర్ ఎంత పెట్టాలని ఉంటుంది. సపోజ్ మీకు 38 సైజ్కే మోడల్స్ని పెట్టి షోల్డర్ మారుతుంది. మోడల్స్ని పెట్టి నెక్ డీప్ని పెట్టి మాత్రమే షోల్డర్ అన్నది మారుతుంది. బ్లౌజు చెస్ట్ లూజ్ సైజుకి షోల్డర్కి సంబంధం లేదు. సరేనండి, ఇది ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి బిగినర్స్. ఎందుకు అంటే కనుక సపోజ్ మీకు 50 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మరి 50కి లెక్క పెట్టి 4వ వంతో 5వ వంతో తీసి మనం షోల్డర్ పెట్టేస్తే ఇంక ఈ క్లాత్ దాటిపోయి వెళ్ళిపోద్ది ఆ షోల్డర్ అన్నది. సరేనండి, అది సెట్ కాదు, అది అసలు ఫార్ములా కాదు. మనకి ఎప్పుడు కూడా డీప్ని బట్టి ఉంటుంది. సపోజ్ మనకి 38 సైజు చెస్ట్ లూజ్ బ్లౌజ్కి మనం కాలర్ బ్లౌజ్ అనుకోండి 8 ఇంచీలు, అలాగే బోట్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి 7.5, అలాగే బాగా చిన్న మేడ వచ్చేటప్పటికి ఏమో 7, ఇంకా కొద్ది నెక్ డీప్కి వెళ్తే 6, ఇంకా నెక్ డీప్కి వెళ్తే 5.5, ఇంకా ఓవర్ డీప్కి వెళ్తే 5 ఇంచీలు పెడతాం. ఎందుకు? నెక్ డీప్ అయ్యే కొలది షోల్డర్ ఫాలింగ్ అవుతుంది కాబట్టి షోల్డర్ని తగ్గించుకుంటూ వస్తాం. నెక్ పెద్దది పైకి వెళ్ళే కొలది మనకి వెనకాల వీపు మీద మనకి వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సరిపోదు క్లాత్, మనకి టైట్ అయిపోద్ది కాబట్టి షోల్డర్ని పెంచుకుంటూ వెళ్తాం. ఆ ఒక్క టెక్నిక్ అర్థమైతే మీకు చాలు. సరేనండి, ఇప్పుడు ఏ సైజు వాళ్ళకన్నా సరే, ఏ సైజ్ అంటే అవ్వనివ్వండి, అది చిన్న సైజు అవ్వచ్చు, బాగా హెల్దీగా ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. ఈ బ్లౌజ్ కటింగ్కి అయితే ఒకే ఒక ఫార్ములా. ఈ చెస్ట్ లూజ్తో సంబంధం లేదు, నడుము లూజ్తో సంబంధం లేదు. షోల్డర్ కరెక్ట్గా 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 6 ఇంచులు ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ అన్నది పెట్టుకుంటాం. ఆ తర్వాత మెడవెడల్పు మోడల్ని పెట్టి ఎంత పెట్టాలన్నది తర్వాత డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ ఫుల్ షోల్డర్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మెడవెడల్పు ఎంత అన్నది తర్వాత డిసైడ్ చేయాలి. సరేనా, ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంతో చంకదింపు కూడా అంతే. నార్మల్ బ్లౌజ్కి మీరు చంకదింపు ఎంత పెడుతున్నారో అంతే. ఇక్కడ నేను 6 పెట్టాను కదా, 6 పెడతాను. 6కి ఎవరు తగ్గించొద్దు. ఒకవేళ బాగా హెవీ సైజు అని అనుకున్న వాళ్ళకి, అంటే 44 చెస్ట్ లూజ్ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి 6.5 లేదా 6.5 అంతే. ఇంక మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా పెంచాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా 6 ఇంచులే చంకదింపు పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇలాగా 6 ఇంచులకి మనం ఇలా చంకదింపు అన్నది మార్కింగ్ చేసుకోండి. ఎప్పుడూ కూడా మనం ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ గీస్తాం కదా, ఇక్కడ ఎప్పుడు 1.5కు తీస్తాం కదా, ఇప్పుడు కూడా 1.5 ఇంచుకి మాత్రమే రౌండ్ అన్నది తీసుకోండి. మనకి ఎప్పుడైతే బ్యాక్ సైడు
డీప్ నెక్ వచ్చిందో ఇది యాక్చువల్గా బోట్ నెక్ కాదండి. బోట్ నెక్ అనేటప్పటికి ఏంటంటే బ్యాక్ సైడ్ బోట్ రావాలి. ఫ్రంట్ వైపు డీప్ నెక్ పెట్టుకున్నా బోట్ పెట్టుకున్నా సరే దాన్ని బోట్ నెక్ అంటాం. బోట్ నెక్ అన్నది షోల్డర్ వెడల్పుగా ఉంటుంది, షోల్డర్ ఎక్కువగా ఉండి మెడ వెడల్పు కూడా ఎక్కువగా ఉండి షోల్డర్ కుట్టిన తర్వాత ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి 2 కానీ 2.5 కానీ మిగలాలి అంతే. సరేనండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే బ్యాక్ సైడ్ ఏమో డీప్ నెక్ వచ్చి ఫ్రంట్ వైపు బోట్ నెక్ వస్తుంది కాబట్టి మనం షోల్డర్ అన్నది అతిగా పెంచుకోకూడదు. అతిగా పెంచేమో అంటే షోల్డర్ ఫాలింగ్ అన్నది అవుతుంది. ఫ్రంట్ వైపు నెక్ అన్నది మీకు సపోర్ట్ చేయదు. సరేనండి. ఇప్పుడు ఇలా ఇక్కడ మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇక్కడి నుంచి 2 ఇంచీలకి మనం వదిలేయాలి. 2 ఇంచీలు వదిలేస్తే మీరు స్టిచ్చింగ్ అయిన తర్వాత 1.5 ఇంచ్ అన్నది ఉంటుంది. సరేనండి. ఎప్పుడు కూడా బోట్ నెక్ అన్నది మనకి పైనే ఇలా ఫ్రంట్ వైపు అయినా బ్యాక్ వైపు అయినా బోట్ నెక్ అన్నది ఇలా ఉండాలి. దాన్నే మనం బోట్ అంటాం. ఎప్పుడైతే ఇలా రౌండ్ తిరిగిందో అది నార్మల్ రౌండ్ నెక్. ఒకవేళ ఫ్రంట్ వైపు కనుక ఇలా రౌండ్ తిరిగితే అది అసలు షేప్ ఒకటి బాగోదు, ఇంకొకటి దాన్ని బోట్ నెక్ అన్నది అనరు. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవాలంతే. సరేనా. ఆ రకంగా రావాలి అంటే మెడ వెడల్పు అన్నది ఎక్కువగానే ఉండాలి. అంటే 4 ఇంచీలు మెడ వెడల్పు పెట్టాం. ఇక్కడి నుంచి 2 ఇంచీలు పెట్టుకోండి సరిపోద్ది. ఇక్కడి నుంచి మనకి ఇది ఎంత ఉందన్నది ఎందుకు చూస్తామంటే సేమ్ ఇక్కడ కూడా మరి వెడల్పు తీయాలి కదా, అందుకని 4 ఇంచీలు ఇది వెడల్పు కదా, ఇక్కడ కూడా బ్యాక్ నెక్కి 4 ఇంచీల వెడల్పు తీసుకోవాలి. మెడ వెడల్పు పైన ఎంత అయితే కింద సమానంగా తీసుకుంటాం. నార్మల్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ ఎక్కువే తీసుకుంటాం. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్కి మనం 2.5 మాత్రమే తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు 4 అయింది కదా, ఇక్కడ 4 పెట్టేసి మనం చక్కగా ఇలా కింద నుంచి ఇలా రౌండ్ నార్మల్గా తీసేసాం అనుకోండి, మొత్తం వీప్ అంతా కూడా వెనకాల ఓపెన్ అయిపోద్ది అనమాట. బాగా రౌండ్ ఎక్కువైపోయి ఫుల్గా ఇంకా కుట్టిన తర్వాత సైడ్ జాయింట్లు దాకా వచ్చేస్తుంది అనమాట. అలాంటి పొరపాటు చేయకూడదు. మరి ఎలా అంటే కనుక ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ గీసుకుని ఇక్కడ కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే మీరు ఇలా వదిలేయాలి. ఇక్కడ ఎలా అయితే మనం లైన్ గీసి మనం రౌండ్ తిప్పుతామో సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఇదే లైన్ మీద వచ్చి నెమ్మదిగా రౌండ్ వచ్చి ఈ లైన్ కలుపుకుంటూ ఇలా రావాలి. సరేనా. ఈ రకమైన షేప్ తీసుకుని రావాలి. ఎందుకు అంటే కనుక దీనివల్ల ఏంటంటే చక్కగా ఇక్కడికి వచ్చి ఇలా రౌండ్ వస్తుంది, మీకు పాకకపోయినట్టుగా అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే వెడల్పు ఎక్కువైపోయిందో ఫుల్ ఓపెన్ అయిపోద్ది. లేదు మాకు మొత్తం అంతా ఓపెన్ అయిపోయినా పర్లేదు అనుకుంటే ఇలా ఇచ్చేసుకోవడమే. లేదు చక్కగా రౌండ్ అందంగా రావాలనుకుంటే ఈ మెథడ్ని యూజ్ చేయండి. ఇప్పుడు నార్మల్గా చెస్ట్ లూజు నడుము లూజు మనం పెట్టేసుకుంటాం. నడుములో 4వ వంతు ఏమో 9.5 ఇంచీలు, ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ పెట్టండి. 2 ఇంచీలు ఖర్చులకి. నడుములో 4వ వంతు 30లోని 4వ వంతు ఏమో 7.5 ఇంచీలు. 7.5 ఇంచీలకి కూడా మనం 1 ఇంచు కలుపుకుంటాం డాట్స్ కోసం. అప్పుడు 8.5 ఇంచీలు అవుతుంది. సరేనా. ఈ 8.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేయండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా కలిపేయండి. సరేనా. ఇప్పుడు 2 ఇంచీలు ఖర్చులకి వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా మీరు కటింగ్ చేసేయచ్చు. అలాగే బ్యాక్ నెక్ కూడా మీరు కటింగ్ చేసేయండి. ఇది చూడండి, బ్యాక్ సైడ్ మీరు కటింగ్ అయిన తర్వాత మెడ ఇలా వస్తుంది. సరేనా. చూసారా ఎంత అందంగా వచ్చిందో. అదే ఇలా అన్నారనుకో ఇంకా మొత్తం అంతా పాకిపోయినట్టుగా వస్తుంది అనమాట. ఇలా షేప్ తీసుకోవడం అన్నది రావాలి. సరేనండి. దాని తర్వాత ఇక్కడ కింద మనకి ఈ క్లాత్ దగ్గర మనం చక్కగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది తీసేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు సేమ్ ఇది బ్యాక్ పార్ట్ని అంటే ఈ బ్యాక్ని ఇలా పెట్టి మార్కింగ్ అన్నది చేసేయచ్చు. ఈ ఫోల్డింగ్ని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడికి ఇలా పెట్టారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా. ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ను కూడా ఇలా సమానంగా ఇలా మార్కింగ్ చేసేసి ఈ సైడ్ నుంచి ఇక్కడికి ఇలా తీసేసుకోండి. తర్వాత ఈ కింద లైన్ కూడా ఇలా మార్కింగ్ చేసేయండి. సరేనా. దాని తర్వాత ఇక్కడ 2 ఇంచుల ఖర్చులు కూడా ఇలా తీసేసుకోండి. ఈ మెడ వెడల్పు ఉంది చూసారా, దానికి ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ అన్నది మనం ఇక్కడ ఫస్ట్ ఇలాగా కలిపేసుకోండి.
దాని తర్వాత ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేయండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇది ఇలా సెంటర్ పాయింట్ కదా, ఈ సెంటర్ నుంచి కరెక్ట్గా అరేంజ్ అన్నది మీరు ఇలాగా డౌన్ చేసేయండి. సింపుల్ మెథడ్ అనమాట. ఇక్కడి నుంచి ఇది ఇలాగా రౌండ్ అన్నది తీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ 2 డాట్స్ని ఇలాగా కలిపేస్తే మనకి 2 ఇంచుల ఖర్చులు వచ్చేసాయి. ఈ మెడబెడలు పొంది చూసారా, ఇక్కడ మీకు పర్ఫెక్ట్ బోట్ నెక్ రావాలి అంటే 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. లేదు కొద్ది కింద కంటే 3.5, ఇంకా 4 కట్ట చేశారు అంటే ఇంకా అది బోట్ నెక్ అవ్వదు, రౌండ్ నెక్లోకి వస్తుంది, ఏ సైజు వాళ్ళకన్నా సరేనండి. ఇక్కడ వెడల్పు 4 ఇంచులు కాబట్టి ఈ 4 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ గీయండి, సరేనా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేయండి. 3 ఇంచులు అయితే పర్ఫెక్ట్ బోట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కనీసం 1 ఇంచ్ అన్నా సరే ఇలా ఈ లైన్ మీదే షేప్ ఉండాలి. అలాగే ఇక్కడ 1/2 ఇంచ్ అన్నా సరే ఈ లైన్ మీదే షేప్ ఉండాలి. మీకు బిగినర్స్ అయితే కనుక ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా చూసుకుని నేను ముందు షేప్ ఇస్తాను, ఆ తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. ఇలా ఈ కార్నర్ ఉంది చూసారా, ఈ కార్నర్ అన్నది ఇలాగా కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే మీరు ఇక్కడ వదిలేయండి. వదిలేసి ఇక్కడి నుంచి ఇదిలాగా షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేయండి. అక్కడ అది బోట్ నెక్ అన్నది అయిపోయింది. ఇంకా ప్రిన్సెస్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సింపుల్ మెథడ్ అండి. ప్రిన్సెస్ కటింగ్కి ఏ కట్ అయితే కటింగ్ చేసామో అదే కట్లోని 2 కూడా జాయింట్ అయిపోవాలి, అంతే తప్ప ఇది ఒకలాగా అది ఒకలాగా షేప్లు అన్నవి తీయకూడదు, సరేనా. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇక్కడ మనకి కటింగ్ వస్తుంది కాబట్టి మళ్ళీ కలిపి స్టిచ్ చేయడానికి అరేంజ్ మార్జిన్ అన్నది పోతుంది. ఇక్కడ అరేంజ్ అన్నది ఫస్ట్ పెంచుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర, నడుం దగ్గర డాట్కి కట్ట కావాలి కాబట్టి మొత్తం ఓవరాల్గా తర్వాత ఇది పెంచుకోవాలి, సరేనా. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఫస్ట్ వదిలేయండి. ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే పద్ధతి. ఒకటి డాట్ మనకి ఎక్కువైంది తక్కువైంది అని చెప్పేసి మనం ఏమి పెంచుకోవడాలు తగ్గించుకోవడాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగాని సింపుల్ మెథడ్ అండి. నార్మల్గా మీడియం సైజులోని బ్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 ఇంచీలు పర్ఫెక్ట్గా అందరికీ సరిపోద్ది ప్రిన్సెస్ కటింగ్. లేదు హెవీ బ్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు 2.5 జస్ట్ అంతే. ఇంక ఇందులో ఎటువంటి మార్పులు లేవు, పెద్ద ఎక్కువ తేడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇది 2 ఇంచీలకి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ 2 ఇంచీల మార్కింగ్కి సెంటర్ పాయింట్ అన్నది తీయాలి. ఇలా సెంటర్ పాయింట్ తీస్తే ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడి నుంచి చూసుకుంటే 3.5 ఇంచీలు వచ్చింది. ఈ చెస్ట్ పాయింట్ అన్నది ఈ లైన్ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండాలంటే ఇప్పుడు ఈ డాట్ అన్నది మనం తీసాము, దానికి సెంటర్ పాయింట్ తీసాం కాబట్టి ఈ సెంటర్ నుంచి ఇలా లైన్ గీయాలి. ఇది మనం ఇలా లైన్ గీసేటప్పుడు వంకర గిట్టింకర్లు తీయొచ్చు కాబట్టి ఇక్కడి నుంచి ఇలా కొలుచుకుంటే 3.5 కదా, ఇక్కడ కూడా 3.5 పెట్టామనుకోండి, అప్పుడు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది, సరేనా. అంతే తప్ప ఇక్కడి నుంచి 3.5 తీయాలనేమీ లేదు. దీనికి సెంటర్ పాయింట్ తీసినప్పుడు, డాట్కి సెంటర్ పాయింట్ తీసినప్పుడు ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో సేమ్ ఇక్కడ అంతే ఉండాలి, అదే మెథడ్, సరేనండి. ఒకవేళ మీరు 2.5 తీసారనుకోండి ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఈ డాట్ ఇక్కడికి వస్తుంది. ఆ సైజు వాళ్ళకి అలా సరిపోద్ది, హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అర్థమైంది కదా, అంతే. ఇప్పుడు ఈ డాట్ ఎక్కడ పెట్టాలి అంటే కనుక షేప్ ఎక్కడ వస్తుంది అంటే పైనుంచి ఇదే లైన్ మీద ఈ పై అంచు దగ్గర నుంచి ఈ లైన్ మీదకి ఇలా పెట్టి కరెక్ట్గా 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయాలి. ఏ సైజు వాళ్ళకన్నా 10 ఇంచీలే. బాగా చిన్న సైజులు ఉంటాయి చూసారా, అంటే బాగా చిన్న పిల్లలు ఉంటారు, పిల్లలకి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు 13-14 సంవత్సరాల పిల్లలకి, లేదనుకుంటే కనుక బాగా సన్నం అంటే 30 to 34 చెస్ట్ లూజ్ సైజు ఉన్న వాళ్ళకి 9 ఇంచీలు. వీళ్ళకి చెస్ట్ పాయింట్ అందుకు పైకి ఉంటుంది, అందుకని 9 ఇంచులకి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి సైజు వాళ్ళు 10 ఇంచులకి మాత్రమే మార్కింగ్ చేసుకుంటాం, సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా మార్క్ చేయండి, ఇక్కడ కూడా 1 ఇంచ్ అన్నది స్ట్రైట్గా మార్కింగ్ చేయండి. ఈ స్ట్రైట్ మార్కింగ్లు ఎందుకు అంటే నడుం దగ్గర మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఇలా రావాలి, అలాగే హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు స్ట్రైట్గా రావాలి. నడుం పట్టుకొని మీకు ఉండాలి అంటే ఇక్కడ 1 ఇంచ్ అన్నది ఇలా స్ట్రైట్గా రావాలి, అందుకోసం. లేదు ఇక్కడి నుంచి ఇలా తీస్తారనుకోండి, జాయింట్ చేసేటప్పటికి క్రాస్ వెళ్ళేటప్పటికి ఇక్కడ సెట్ కాదనమాట, పైకి లెగుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 1 ఇంచ్ అన్నది మనం ఇలా తీస్తాం. ఇక్కడి నుంచి ఇలా చూసారు కదా, ఇది 10 ఇంచీలు మనకి మార్కింగ్ అన్నది ఇది కదా. ఈ మార్కింగ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా జస్ట్ ఇలా కలిపేయండి అంతే.
ఇంకేమీ లేదు. ఎందుకంటే ఇది కటింగ్ అన్నది మీకు ఒకలాగే రావాలి, మళ్ళీ కలిపేటప్పటికి ఇది ఇలా సెట్ అవ్వాలి, అంతేనా? అంతే తప్ప ఇది ఒకలాగా ఇది ఇంకోలాగా మార్కింగ్లు చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్కి ఆర్మ్ రౌండ్ అంటేనే పైకి వస్తుంది, దీనికన్నా పైకి అస్సలు వెళ్ళకూడదు, సరేనా? కరెక్ట్గా చూసారు కదా, ఇలా మీకు సరిపోద్ది. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా పెడితే మీకు కరెక్ట్గాని షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే తప్ప ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళారంటే అదొక రకమైన షేప్ అన్నది వస్తుంది. తర్వాత ఇక్కడ డాట్ వేస్తాం కదా, అందుకని మళ్ళీ ఇలా మార్కింగ్ చేసి ఇలా కుడదామని అలాంటి ప్రయత్నాలు చేస్తే చంక టైట్ అయిపోద్ది. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ కటింగ్ అయింది కాబట్టి మళ్ళీ కలుపుతాం కాబట్టి ఆరెంజ్ అలాగే ఇక్కడ మనకి ఖర్చుకి పోతుంది, అంటే ముందేసే డాట్కి ఇక్కడికి బరాబర్ అయిపోద్ది. అందుకని ఇక్కడ ఇంకా ఆరెంజ్ అనేది మనం పెంచాం. అలా కాకుండా ఇంకా కటింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు చంక రౌండ్ తగ్గిపోయి టైట్ అయిపోద్ది, సరేనండి? ఇప్పుడు మనకి నడుము ఎంత? 8.5 ఇంచ్, అంటే 7.5 ఇంచీలు మనకి నడుములో 4వ వంతు నాకు 7.5 ఇంచీలు. ఈ 7.5కి 2 ఇంచులు కలపాలి. ఈ డాట్ అన్నది కలిపితే 9.5. ఈ 9.5కి 2 ఇంచుల ఖర్చులు కూడా కలపాలి, 11.5. ఈ 11.5కి అనుకున్న 6 ఇంచు కూడా మనకు, అంటే డాటు ప్లస్ ఖర్చులు ప్లస్ 6 ఇంచు ఎక్స్ట్రా కలపాలి. ఈ 6 ఇంచు ముందు చెప్పాను కదా, ఇది ఇక్కడ పెంచాం కదా, ఇక్కడ పెంచలేదు కదా, ఓవరాల్గా పెంచుకుందాం అన్నాం కదా, అదనమాట. మొత్తం ఎంత అయింది? 12 ఇంచీలు అయింది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర 12 ఇంచీ లైన్ పెడితే నాకు కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే తగ్గింది. దీనికి ఎంతవరకు అయితే తగ్గిందో అంతవరకు ఇలాగ ఇంచీ టేప్ చివరి వరకు ఇలా కలిపేయండి, సరేనా? ఇప్పుడు ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోండి, అంతే. మీకు కావాల్సిన ప్రిన్సెస్ కటింగ్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను, చూడండి. చూసారు కదా, కటింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా ఓపెన్ చేస్తే మీకు ఈ షేప్ రావాలి, అంతే తప్ప ఇక్కడ నుంచి ఇలా ఇలా రౌండ్ వచ్చిందంటే ఇంకా అది సెట్ కాదు. మీరు ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకున్న తర్వాత ఇలా అన్నది మీకు ఇలా వస్తుంది అనమాట, సరేనండి? ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అన్నవి నార్మల్గా మనం ప్రతి బ్లౌజ్కి ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో సేమ్ అదే రకంగా కటింగ్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ మిగిలిన క్లాత్లన్నీ కూడా మీకు చక్కగా హెమ్మింగ్ బెల్ట్కి సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే కనుక నాకు 10.5 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించుకొని ఈ ఫోల్డింగ్ అన్నది పెట్టుకోవాలి, అంటే 9.5. మనకి ఎలాగ ఇది ఫోల్డింగ్ ఇలా 9.5 ఉండదు కాబట్టి ఈ పైన ఉన్న 2 పొరల్ని మనం ఇలా ముందుకు తీసుకుంటాం కదా, చూసారు కదా. ఇక్కడి నుంచి ఇలా పెడితే 9.5 ఇలా వచ్చింది, ఇలా ఇంతవరకు. ఈ చిన్న పీస్ మనకి అతుకులు అన్నవి వస్తాయి. ఎప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలాగే. నాకు క్లాత్ మిగిలింది ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి 8 ఇంచీలు మిగిలింది. మామూలుగా అయితే కనుక బ్లౌజ్ అందరికీ కూడా 6 ఇంచీలు అన్నది పొడవు మ్యాక్సిమం పెడతాం. 6 ఇంచీలకి ఇక్కడ మనకి 8 ఇంచీలు మిగిలింది కాబట్టి 1.5 ఇంచ్ అన్నది మనం 1.5 ఇంచ్ అన్నది నేను ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కోసం తీసేస్తున్నాను, సరేనండి? ఇక్కడే హెమ్మింగ్ బెల్టింగ్ తీసేసుకుంటే మనకి ప్రత్యేకించి మళ్ళీ హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాల్సిన అవసరం అన్నది ఉండదు. దాని తర్వాత 6 ఇంచీలకి 6 ఇంచు కలిపితే 6.5 ఇంచీలు. ఎందుకు అంటే 6 ఇంచ్ అన్నది మనకి ఎందుకు కలుపుతాము అంటే ఈ స్టిచ్చింగ్ కోసం ఖర్చులకి, సరేనా? ఇక్కడి నుంచి 6.5, ఇక్కడి నుంచి అలాగే 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోండి. దాని తర్వాత చంకదింపు అన్నది 3 ఇంచులకి తీసుకోండి, ఏ సైజు వాళ్ళకన్నా ఇదే పద్ధతి. దాని తర్వాత 2 ఇంచుల ఖర్చులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ షేప్ కోసమని ఇక్కడి నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. తర్వాత ఈ షేప్ నుంచి దీనికి ఇలా మార్కింగ్ ఇచ్చేయండి, షేప్ ఇచ్చేసుకోండి. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు, సరేనా? ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా 6 ఇంచులకి పెట్టండి, 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి ఇలా కలిపేయండి,
సరేనా? ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసేద్దాం. ఇక్కడ మనకి చిన్న అతుకులు అనేవి వస్తాయి. మీకు షేప్ కూడా సేమ్ ప్రతి హ్యాండ్కి ఎలా అయితే తీస్తామో అలాగే ఈ సెంటర్ దగ్గర నుంచి 2 ఇంచీలు అన్నది వదిలేయండి. ఈ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచీలు వదిలేయండి. తర్వాత మన ఖర్చులు ఇక్కడ 2 ఇంచీలు వదిలేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచీ టేప్ ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ దగ్గర కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది ఇలా డౌన్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ కలపండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలపండి. సరేనా? ఇలా అంతే. తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ కట్ట ఫోల్డ్ చేసుకుని 2 కూడా రైట్ సైడ్ 2 కూడా ఇటువైపు ఉండేటట్టు చూసుకుని అప్పుడు ఈ కటింగ్ అన్నది చేసుకోండి. సరేనా? ఇప్పుడు మనకి మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయిందండి. ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ వైపు జాయింట్ చేసుకుని హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని ఇక్కడ కటింగ్ చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్ బెల్ట్లు అన్నవి వస్తాయి. హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు వస్తాయి. ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడాలి అని అనుకుంటే కనుక నెక్స్ట్ క్లాస్లో మీకు నేను షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.